హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐషు క్రియేషన్. ఈరోజు వీడియో ఏమంటే ఈ ఎలిఫెంట్ డిజైన్తో నేను హెయిర్ క్లిప్ చేశానండి. అది ఎలా చేశానో మీరు కూడా చూడండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దామండి. ఒక బుక్లో ఎలిఫెంట్ డిజైన్ని వేసుకొని మళ్ళీ దానిపైన OHP షీట్తో ఏదైనా మార్కర్తో దానిపైన డ్రా చేసుకోవాలి. అలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత B1000 గ్లూ, షుగర్ బీట్స్ అండ్ జర్దోజీ తీసుకున్నానండి. దీనికి గ్లూ తీసుకొని అవుటర్ లైన్ అంతా ఇలా గమ్తో అప్లై చేసుకొని జర్దోజీతో స్టిచ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం ఎడ్జెస్తో అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలండి, లేకపోతే అది సరిగా అతుకదు. ఇలా మొత్తం ఈ అవుటర్ లైన్ అంతా జర్దోజీతో ఫినిష్ చేసుకోవాలండి. నీట్గా ఫినిష్ చేసుకున్న తర్వాత చూడండి, లాస్ట్ ఇలా వస్తుంది, నీట్గా వస్తుంది. మళ్ళీ షుగర్ బీట్స్తో దాని లోపల ఇన్నర్ లైన్ మొత్తం షుగర్ బీట్స్తో కవర్ చేసుకోవాలండి, గమ్ వేసి. చూడండి, ఇలాగా వేసుకోవాలండి. ఇట్లా వేసి అతికించిన తర్వాత మొత్తం క్లీన్గా ఆరిపోయాక దీన్ని కట్ చేసుకోవాలండి. అవుటర్ లైన్ నీట్గా ఎడ్జెస్ వరకు కట్ చేసుకోవాలండి, కొంచెం కొంచెంగా. ఇలా చేసుకున్న తర్వాత హెయిర్ క్లిప్తో దీన్ని స్టిక్ చేసుకోవాలండి. దీనికి సైడ్లో నేను ఇంకా కొంచెం డిజైన్గా 3D ఫ్లవర్ షేప్తో ఒక ఈ పక్క ఇటు సైడ్ అటు సైడ్ ముందుగానే చేసి పెట్టుకున్నానండి. ఇలా అతికించిన తర్వాత ఏదైనా క్లిప్ ఏదైనా పెట్టి దానిపైన కొంచెం ఇట్లా బరువైనలాగా పెట్టినామంటే కొంచెం బాగా స్టిక్ అవుతుంది. ఆ తర్వాత నేను చేసి పెట్టుకున్న 3D ఫ్లవర్ డిజైన్ కూడా ఈ ఎడ్జెస్లో ఇట్లా ఫిల్ చేసుకున్నానండి, కొంచెం క్లీన్గా డిజైన్గా కనిపిస్తుందని. 2 సైడ్స్ కూడా ఇలానే స్టిక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో నేను ఐ షేప్ కుందంతో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, లాస్ట్ ఇలా ఉందండి ఈ డిజైన్ హెయిర్ క్లిప్ అనేది. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. కస్టమైజేషన్ కూడా అవైలబుల్ కూడా ఉంటుంది. కాంటాక్ట్ ద నంబర్.